తెలంగాణ పేపర్ దగ్గరికి వద్దాం. ఇక దాదాపు అవే ఉన్నాయి వార్తలు. ప్రశాంతంగా ముగించారు. 5 గంటలకు 61.16% పోలింగ్. 2019 లోక్సభ ఎన్నికల్లో 62.77%. ఈవీఎంలో నిక్షిప్తమైన అభ్యర్థుల భవితవ్యం. ఇవి ఈవీఎంలో నిక్షిప్తమై ఉన్నది అభ్యర్థుల భవితవ్యంతో పాటు తెలంగాణ భవితవ్యం కూడా, తెలంగాణ ప్రాంత అభివృద్ధి కూడా, తెలంగాణ ప్రాంతం సంక్షేమం కూడా, తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన స్థిరత్వం కూడా, ప్రశాంతత కూడా ఈ 17 ఈవీఎం ఈ 17 స్థానాలకు సంబంధించిన ఈ 17 అభ్యర్థులకు సంబంధించిన భవితవ్యంతో పాటు మన భవితవ్యం కూడా ఈ ఈవీఎం మిషన్లలో నిక్షిప్తమై ఉన్నది. 4వ తారీఖు తెలుస్తుంది మన తెలంగాణ భవితవ్యం ఏంది, పాలన ఎట్లుండబోతుంది, సర్కారు ఊలిపోతుందా, సర్కారు ఉంటుందా, కేసీఆర్ మళ్ళా హీరో అవుతాడా, లేకపోతే ఉన్నదానికంటే జీరో అవుతాడా, లేకపోతే లేని బీజేపీని తీసుకొచ్చి మన ప్రజలు నెత్తి మీద పెట్టుకుంటాంలా, ఇవన్నీ కూడా 4వ తారీఖు తెలియబోతాయి. బీజేపీని తీసుకొస్తే కనుక కథ ఒక రాక్షస బలిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నట్టే అవుతుంది. దానికి ఆకలి అయినప్పుడల్లా లట్టుకున్నా మింగుతుంది మనల్ని. ఇక కాంగ్రెస్కి ఇత్తిమా అంటే ఇప్పుడు 6 గ్యారంటీలు మూసినది కాలువల బారిపోతున్నట్టే ఈ 420 హామీలు కూడా మూసినదిలో పడి కొట్టకపోతాయి. కేసీఆర్ని ఏమన్నా మళ్ళీ భుజాలు ఎత్తుకుంటే మనం ఇచ్చిన బలంతో కేసీఆర్ కొంచెం మరింత గట్టిగా కొట్లాడే అవకాశం ఉంటుంది. సర్కారు పడిపోదా పక్కన పెడితే కేసీఆర్ మాత్రం తెలంగాణ ప్రాంతం కోసం, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన కాంగ్రెస్ ఇచ్చిన హామీల పట్ల మాత్రం అలుపెరుగని పోరాటం చేయవలసిన అవసరం, ఆ ధైర్యం కేసీఆర్కి ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఇక అత్యధికంగా భువనగిరి, అత్యల్పంగా సికింద్రాబాద్. స్ఫూర్తిదాయకంగా పల్లె ప్రజలు, పట్టణ ఓటర్లు శరమామూలే. కోడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి, చింతమడకలో ఓటేసిన బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్. ఇక్కడ పట్టణ ప్రజలేమో బద్దకస్తులైనలు, పల్లె ప్రజలేమో చైతన్యవంతులైనలు. మరి పైసలు పంచితే చైతన్యమా, నిజంగా కాంగ్రెస్ మీద వచ్చిన వ్యతిరేకతతోటి వచ్చిన చైతన్యమా, లేకపోతే కాంగ్రెస్ మీద ప్రేమతోటే మళ్ళా ప్రజలు వేసిన ఓట్లా, లేకపోతే బీజేపీకి సంబంధించి తలంబ్రాల సెంటిమెంట్ కాస్త కలిసి వచ్చి పోలింగ్ దగ్గరికి వచ్చిన వైనమా, ఇదంతా కూడా తెలవలసిన అవసరం ఉన్నది. ఇదంతా కూడా 4వ తారీఖే బయటపడుతుంది. ఈ 70% ఓట్లు, ఈ పల్లె ప్రజల ఓట్లు, ఈ పల్లె ప్రజల ఓట్లే కీలకంగానే ఉన్నాయి. అదేందనేది 4వ తారీఖు బయటపడుతుంది.